హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిమార్ట్కి వెళ్తున్నా. ఏమేమి చేస్తానో ఈ వీడియోలో చూపిస్తారండి. ఎప్పుడైనా సరే మనం మార్కెట్కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా మనం చేతిలో ఖచ్చితంగా బస్తా పెట్టుకోవాలి. నేనైతే ఇది మర్చిపోను. మీరు ఎవరైనా మర్చిపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే డిమార్ట్కి వెళ్ళాను కదా, డిమార్ట్లో అన్నీ తిరిగి చూస్తాను. చాలా రేట్లు ఉన్నాయి. ఈరోజు సండే కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉండే, కొంచెం ఇబ్బందిగానే ఉండే. ఏదో అలా 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 తిరిగా. 2 నూనె ప్యాకెట్ల కోసం పోయి అన్ని సామాన్ తీసుకొని వచ్చాము. మా ఆయన అయితే కొంచెం నవ్విస్తుండే వీడియో తీస్తుంటే. ఆడ వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉండే, ఎందుకంటే బేబీ ఉంది కదా, కొంచెం ఇబ్బందిగానే ఉండే. అంత ఎక్కువ తీయలేని వీడియోస్. ఇక ఏమేమి తీసుకొచ్చినానో అవి చూపెడుతున్నా. ఇక బిల్ అయితే 1000 మీద 500 అయ్యింది. ఎక్కువనే అనిపిస్తుంది. 17 ప్రోడక్ట్స్ తీసుకున్నాము. చాలా రేట్ ఎక్కువ, కొంచెం ఎక్కువనే అనిపించింది. తీసుకుంది తక్కువ సామాను, కానీ రేటు కొంచెం ఎక్కువ అనిపించింది. డీమార్ట్ అంటేనే అంతే కదా, అన్నీ చూస్తే అట్రాక్ట్ అయిపోతాం. ఏమేమి తీసుకుంటున్నాం కూడా గుర్తుండిపోదు. తీసుకొని బిల్లు కాడికి వచ్చినాక అప్పుడు గుర్తొస్తుంది, ఇవి తీసుకున్నాం, ఎన్ని తీసుకున్నామని. మేమేం చేస్తాం మిస్టేక్ అంటే, బట్టల సబ్బు చూడు ఎన్ని తీసుకున్నా. మా ఆయన నాకు తెలియదు, తీసుకుండు 3 తీసుకుండు. చూపెడుతుంది చూడు పక్కనకి వెళ్ళి, 3 తీసుకున్నా అని చెప్పి. 3 తీసుకొని అవిటికే కావచ్చు ఒక 500. ఇక అంతే. ఇక అన్ని ప్రోడక్ట్స్ తీసుకొని నాకు తెలియకుండా నేను అన్నీ తీసుకొని చూపెడుతున్నాయి, ఇది ఇచ్చిన అని. నాకు ఇష్టమైన ప్రోడక్ట్లో ఇందులో అంటే మైసూర్ శాండిల్. ఇంకా నా ఆయిల్ అయితే మర్చిపోను నేను ఖచ్చితంగా. ఈ ఆయిల్ వాడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మేమైతే ఎప్పుడైనా సరే ఫ్రీడమ్ తీసుకుంటాం లేదా డ్రాప్ తీసుకుంటాం. నేనైతే తినడానికి ఓన్లీ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ ఇవి బిస్కెట్లు తీసుకున్నా. ఇక కొన్ని అవి సామాన్ మరీ ఎక్కువ తీసుకోలేను. ఇక మిస్ కాకుండా అన్నీ చూపెడుతున్నా. నేను తీసుకుందేమో కొన్ని కుడుతున్నాయి, 1500 అయింది. ఇక ఇలా జరిగింది డిమార్ట్ మార్ట్. ఓకే గైస్, బాయ్.